అందరికీ నమస్కారం। ఈ రోజు మీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఒక విశిష్ట వ్యక్తి, ఒక కవిని మీకు పరిచయం చేయబోతున్నాడు। ఆయననే గుంటూరు జిల్లా గుంటూరు పట్టణానికి చెందిన పలకలూరి శివారావు గారు। ఈయనను మరొక కందుకూరి వీరేశలింగం పంతులని మేము పిలుస్తాం। అలాగే నా గురించి పరిచయం, నా పేరు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి, జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు। జేకేఆర్ సంక్షేమ సంఘం తరపున 700 సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా 125 అవార్డులు రావడం, 5 ప్రపంచ రికార్డులు సాధించడం, 5 మంది పీఠాధిపతులతో పురస్కారం పొందడం। ఎందుకు ఈ పలకలూరి శివారావును మరొక కందుకూరి వీరేశలింగం పంతులు అని అంటున్నామనంటే, ఆయన ఈ మధ్యనే మధుర వాక్కులు అనే ఒక పుస్తకం మాకు పంపించి, ఈ పుస్తకం మీద మీ అభిప్రాయం చెప్పండి సార్ అని అడిగినందువల్ల ఆయన గురించి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం। తనను తాను దిద్దుకునేవాడు మనిషి, సమాజాన్ని తీర్చిదిద్దేవాడు మహానుభావుడు అంటాడు కందుకూరి వీరేశలింగం పంతులు। అలాగే ఈ మధుర వాక్కులు చదివిన సందర్భంగా మాకు అనిపిస్తుంది, ఈ పలకలూరి శివారావు గారు మధుర వాక్కులలో సమాజం కోసం, సమాజం మీద ఉండే తపన అంతా ఆయన పుస్తకంలో కనిపిస్తుంది। అలాగే పలకలూరి శివారావు గారిని మేము మాట్లాడిన సందర్భంగా, అలాగే ఆ బుక్కు చదివిన సందర్భంగా కొన్ని విశిష్ట గుణాలు ఆయనలో కనిపిస్తున్నాయి। నన్ను సన్మానం చేయాలా అని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థ ఆయన్ని అడిగితే, లేదు ముందు నా తల్లిదండ్రులను సన్మానం చేయండి అని తల్లిదండ్రులను సన్మానం చేయించిన గొప్ప మనసున్న వ్యక్తి పలకలూరి శివారావు గారు। ఎందుకనంటే మనకు ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రులే, వాళ్ళు లేకపోతే మనం లేము అనే తపన ఆయనలో కనపడుతుంది। అలాగే ఆయన ఉద్యోగరీత్యా వ్యవసాయ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయినా కానీ సమాజానికి నేనేమన్నా చేయాలా, తెలుగు భాషకు నేనేదన్నా నా వంతు కర్తవ్యంగా చేయాలనే కృషితో అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా తెలుగు భాష విశిష్ట కోసం కృషి చేస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి పలకలూరి శివారావు గారు। పలకలూరి శివారావు గారిని మనం ఎంత చెప్పినా చాలా తక్కువ। ఎందుకనంటే ఆయన మా భార్యకు ఈ మధ్యనే పక్షవాతం వచ్చినా కానీ ఆ పక్షవాతంలో స్త్రీకి సేవ చేయడం మహాభాగ్యం అని చెప్పి ఒక దిక్కు భార్య సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే తన వంతు కృషిగా ఈ మధుర వాక్కులు పుస్తకాన్ని కూడా రచించాడు ఈ పలకలూరి శివారావు। ఈయన చెప్పుతో పోతే గంటలు చాలదు, దినాలు చాలవు, చాలా గొప్ప వ్యక్తి। ఇలాంటి శివారావును మేము పరిచయం చేసినందుకు చాలా సంతోషపడుతూ, ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న మీ జేకేఆర్ సంక్షేమ అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మాచారి కృతజ్ఞత వందనాలతో।